హాయ్ అండి. అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 98. తర్వాత 2 రోజులు రాహుల్ హాస్పిటల్లోనే పల్లవి పాటే ఉన్నాడు. ఆమెను స్వయంగా చూసుకోవడానికి అతను పల్లవి గదిలోని తన ఆఫీస్ పనులన్నీ చూసుకున్నాడు. ఆ ప్రత్యేక గది ఒక హోటల్ గదికి ఏమాత్రం తీసిపోదు. అన్ని సౌకర్యాలతో ఉండటంతో ఆఫీస్ పనులు చూసుకోవడానికి అతనికి ఏ ఇబ్బంది కలగలేదు. పల్లవికి ఇది అలవాటు లేకపోయినా కాదనలేకపోయింది. రాహుల్ దేనికి ఫిర్యాదు చేయనప్పుడు తను కాదంటే మరీ ఎక్కువగా ఆశిస్తున్నట్లు కనిపిస్తుందేమోనని భయపడింది. మధ్యాహ్నం పల్లవికు ఆకలిగా అనిపించలేదు. అందుకే ఏమీ ఎక్కువ తినలేదు. బయట వర్షం ఇంకా ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దాని ప్రభావం ఆమె మనసుపై పడింది. ఇలాంటి సమయాల్లో ఆమె సాధారణంగా కొంచెం దిగులుగా ఉంటుంది. ఆమె ముళ్ళ చెంచా పక్కన పెట్టి తన ఫోన్ తీసుకుంది. తన సామాజిక మాధ్యమ ఖాతాలోకి ప్రవేశించి కొన్ని పోస్టులు చూసింది. అప్పుడు ఆమెకు ఒక పోస్ట్ కనిపించింది. గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర సందులో దొరికే ₹100 పిజ్జా గుర్తొస్తుంది మన పల్లవికి. ఆ పిజ్జా పల్లవి విద్యార్థి జీవితంలో ఒక భాగం. అది చాలా చవక కావటంతో పల్లవి రోజు ఉదయం సాయంత్రం ఆ పిజ్జా షాప్కి వెళ్ళి తినేది. ఆ షాప్ నడిపే లక్ష్మమ్మ అవ్వకు పల్లవి అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేది. ప్రతిసారి ఆమె పల్లవి పిజ్జాలో ఉచితంగా గుడ్లు లేదా చికెన్ ఇచ్చేది. ఆ అవ్వకు పల్లవి ఎంతో కృతజ్ఞతరాలై ఉండేది. ఆ అవ్వ ఇచ్చిన గుడ్లు చికెన్ లేకపోతే బహుశా తను ఇంత పొడవు పెరిగేదాన్ని కాదేమోనని తను కూడా అనుకునేది. ఇప్పుడు బహుశా ప్రెగ్నెంట్లకు నిజంగానే విచిత్రమైన తిండి కోరికలు ఉంటాయేమో. ఉన్నట్టుండి ఆమెకు ఆ పిజ్జా తినాలనే కోరిక బలంగా కలిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ అవ్వ వయసు పైబడడంతో విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె ఇప్పుడు ఆ పిజ్జా తయారు చేసి అమ్మడం లేదు. పల్లవి విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైనప్పటి నుండి మళ్ళీ ఆ పిజ్జా ఎప్పుడూ తినలేదు. ఆమెకు ఆ పోస్ట్ ఎంతగానో నచ్చడంతో దానికి లైక్ కొట్టింది. కాసేపు చూడగానే ఆమె తలెత్తి పక్కనే పనిలో నిమగ్నమై ఉన్న రాహుల్ వైపుకు చూసింది. అతని చొక్కా చేతులు పైకి మడిచి ఉండడంతో అతని దృఢమైన కండలు తిరిగిన చేతులు బాగా కనిపిస్తున్నాయి. అతని మోచేతి ఇక ఆసరాపై ఆనించి తన పొడవాటి సన్నని వేళ్లతో గడ్డాన్ని పట్టుకుని కళ్ళు ల్యాప్టాప్ పై నిలిపి ఉంచాడు. ఆ దృశ్యం చూడటానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంది. పనిలో ఉన్నప్పుడు మగాళ్ళలో ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంటుందంటారు. ఇప్పుడు రాహుల్ని చూస్తూ ఉంటే పల్లవికి ఆ మాట నిజమేననిపించింది. అనిపించింది. అదే సమయంలో రాహుల్ తన ఫోన్ తీసుకుని దాన్ని చూడటం మొదలుపెట్టాడు. పల్లవి తన చూపును వెనక్కి తీసుకుని తల దించుకుని తన ఫోన్ ని చూసుకోవటం కొనసాగించింది. అకస్మాత్తుగా రాహుల్ వచ్చి ఆమె ఫోన్ తీసుకున్నాడు. దాన్ని పక్కన పెట్టి ఆమె తలపై సున్నితంగా తట్టాడు. గర్భవతులు ఫోన్లు అంత ఎక్కువగా వాడకూడదు. తర్వాత అతను కుర్చీ వెనుక ఉన్న తన కోటు తీసుకుని వేసుకున్నాడు. కాసేపు నిద్రపో, నేను బయటకు వెళ్ళి వస్తాను. పల్లవి కూడా ఏమీ అనలేదు. రాహుల్ బయటికి వెళ్ళాక ఆమె కిటికీ అద్దాలపై పడుతున్న వర్షపు చినుకుల చప్పుడు వింటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. అకస్మాత్తుగా ఒక భయంకరమైన ఉరుము శబ్దం వినిపించింది. ఆ గర్జనకు పల్లవికి వెంటనే మెలకువ వచ్చింది. కిటికీలో నుంచి బయటికి చూస్తే అప్పటికే చీకటి పడింది. వర్షం ఆగలేదని ఆమె ఊహించలేదు. పైగా ఉరుములు మెరుపులు మరింత తీవ్రమయ్యాయి. ఆమె అలవాటుగా టేబుల్ వైపుకు చూసింది. రాహుల్ అక్కడ లేడు. పల్లవికి తెలియకుండానే తనని తాను నిందించుకుంది. 2 రోజులయ్యింది. అతన్ని ప్రేమించడం మానేయాలి అన్న నా నిర్ణయం అప్పుడే అతని వల్ల మారిపోతుందా? రాహుల్ బహుశా కావ్యాన్ని చూడడానికి వెళ్ళి ఉంటాడు. అతను కావ్యాన్ని విదేశాలకు పంపిస్తానని చెప్పినప్పుడు బహుశా బిడ్డను కనడానికి నన్ను బుజ్జగించడానికి అబద్ధం చెప్పుంటాడు. బహుశా అతని దృష్టిలో నేను నిజంగానే అంత అమాయకురాలిని, అంత ఈజీగా నమ్మేసేదాన్ని కావచ్చు. అకస్మాత్తుగా తలుపు బయట నుండి నెట్టబడింది. తర్వాత ఒక పొడవాటి నిటారుగా ఉన్న ఆకారం లోపలికి నడిచి దీపాలు వేసింది. ఆకస్మిక వెలుగుకు పల్లవి కళ్ళు చిట్లించింది. రాహుల్ టేబుల్ మీద ఏదో పెట్టి తన మెడపట్టి వదులు చేసుకుని ఇలా రాని అన్నాడు పల్లవిని. పల్లవి ఆశ్చర్యపోయింది. రాహుల్ ఆమె దృష్టిని ఆకర్షించడానికి బల్లపై తట్టాడు. ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడికి రా, భోజనం చేద్దాం. నిజానికి ఆమెకి ఇంకా ఆకలిగా లేదు. కానీ అతను అంత రాత్రిపూట తన కోసం భోజనం తీసుకురావడానికి వచ్చాడని ఆలోచించి ఆమె ఇష్టంగా లేచి టేబుల్ దగ్గరికి వచ్చింది పల్లవి.
ఆమె ఆహారం బాక్స్ తెరిచింది. మళ్ళీ ఆశ్చర్యపోయింది. ఆ ఆహారం లోపల పిజ్జాలు ఉన్నాయి. వాటిపైన గుడ్లు, చికెన్ ఉన్నాయి. అవి ఆమెకు చాలా పరిచయంగా అనిపించాయి. అవి సరిగ్గా ఆమె స్కూల్ దగ్గర పిజ్జా దుకాణంలో తినే పిజ్జాలు, గుడ్లు, చికెన్ లాగానే ఉన్నాయి. అసలు ఇది ఎలా సాధ్యం? ఇది కేవలం యాదృచ్ఛికమా? ఆమెకు పిజ్జా తినాలని ఉందని అతనికి అసలు ఎలా తెలిసింది? నేను బయటికి చెప్పలేదు కదా. పల్లవి తలెత్తి రాహుల్ వైపుకు చూసింది. అప్పుడే ఆమె గమనించింది, అతని దుస్తులు తడిచి ముద్దగా ఉంది. అతని జుట్టు కొనల వద్ద నీటి చుక్కలు కూడా ఉన్నాయి. అతని ప్రస్తుత చిందరవంద రూపం అతని సాధారణమైన చక్కగా ఉండే రూపాన్ని పూర్తి విరుద్ధంగా ఉంది. పల్లవి ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది. మిమ్మల్ని ఎవరండి చూస్తున్నారు అని విసుగ్గా అంది. రాహుల్ బదిలివ్వలేదు. అతను తన చొక్కాను బట్టలు బుట్టలో వేసి, నా అందాన్ని నువ్వు తర్వాత చూడొచ్చు, ప్రస్తుతానికి మన ఖాళీ కడుపులో నింపుకుందాం అన్నాడు రాహుల్. పల్లవికి మాటలు రాలేదు. అతను ఇంత అహంకారి అని ఆమె ఊహించలేదు. ఆమె తల దించుకుని జాగ్రత్తగా పిజ్జా ముక్కను కొరికింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రుచి అచ్చం అలాగే ఉంది. అది అప్పట్లాగే చాలా టేస్ట్గా ఉంది. ఆమె తల పైకి ఎత్తకుండా ఉండలేకపోయింది. మీరు ఆమె మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. నమ్మలేనట్టుగా పల్లవి కళ్ళు పెద్దవయ్యాయి. పల్లవికి నోట మాట రాలేదు. ఆమె ఎంతగానో సిగ్గుపడిపోయింది. ఏదైనా కంతలో దూరి దాక్కోవాలి అనిపించింది. పల్లవి మౌనంగా ఉండటం చూసి రాహుల్ ఆమె దగ్గరకు వచ్చి గంభీరంగా అడిగాడు, ఇందాకేం చెప్పావు? ఆ సమయంలో పల్లవి కళ్ళు అతన్ని స్పష్టంగా కనిపించే కడుపు కండరాల నుండి అతని బలమైన కండరాల మీదుగా అతనిలోని ఆ ప్రత్యేక భాగం వైపుకు ప్రయాణించాయి. అకస్మాత్తుగా ఆమె చెవుల నుండి మండిపోతున్నట్టు అనిపించింది. కాసేపటికి ఆమె తేరుకుంది. చివరికి ఆమెకు మాటలు వచ్చాయి. ఆమె తడబడుతూ, మీరు వాష్రూమ్ గదిలో మార్చుకోవచ్చు కదా అని అడిగింది. సరే, రాహుల్ ఏమాత్రం సంకోచించకుండా ఒప్పుకున్నాడు. అతను ఏమాత్రం అసంతృప్తి చెందలేదు. అతను స్నానం చేయడానికి వాష్రూమ్ గదికి వెళ్ళాడు. అతను వాష్రూమ్ గది నుండి బయటకు వచ్చేసరికి కేవలం ఇక స్నానపు వస్త్రం ధరించి ఉన్నాడు. పల్లవి అప్పటికే టేబుల్ శుభ్రం చేసింది. అతన్ని ప్రశ్నించే చూపులను తప్పించుకుని ముఖం కడుక్కోవడానికి వాష్రూమ్ గదిలోకి వెళ్ళింది. ఆమె బయటికి వచ్చేసరికి రాహుల్ అప్పటికే మంచం మీద పడుకుని ఒక వార్తాపత్రిక చదువుతున్నాడు. గత 2 రాత్రులు వాళ్ళు నిర్ణీత సమయంలో పడుకుని ప్రశాంతంగా నిద్రపోయారు. కానీ రాత్రి పల్లవి అతనితో ఉండాలని అనుకోలేదు. ఏదో జరగబోతుందనే భావన ఆమెకు ఖచ్చితంగా కలిగింది. ఏమైంది? ఎందుకు సంకోచిస్తున్నావు? రాహుల్ పత్రికను పక్కన పెట్టి ఆమె వైపుకు చూస్తూ అడిగాడు. ఏమీ లేదు. పల్లవికి వేరే దారి లేదు. ఆమె మంచం దగ్గరకు నడిచి అయిష్టంగా అతని పక్కనే ఉంది. అయితే రాహుల్ ఆమెను తన దగ్గరికి లాక్కుని తన చేతులను ఆమె చుట్టూ చుట్టాడు. పల్లవి గుండె ఒక్కసారిగా బిగుసుకుపోయింది. తన ప్రవర్తనకి ఆమె శరీరం గడ్డపడింది. రాహుల్ అని ఆమె నిరాకరించింది. రాహుల్ ఆమె మనసులోని మాటను చదివి ఇలా అన్నాడు, నీకు ఇష్టం లేకపోతే వద్దు. నేను ఏమాత్రం నిన్ను ఇలా చేయను. అతని మాటలు ఆమె ముఖాన్ని మరింత ఎర్రగా చేర్చాయి. చివరికి ఆమె అడగాలనుకున్న ప్రశ్నను అడిగింది. ఆ పిజ్జా గురించి మీకు ఎలా తెలిసింది? సగం మూసిన కళ్ళతో రాహుల్, నాకు చిన్న పిట్ట చెప్పింది అని బదులిచ్చాడు. కానీ అతను నిజానికి అబద్ధం చెప్తున్నాడు. నిజం ఏంటంటే ఆమె సామాజిక మాధ్యమాల్లో లైక్ కొట్టిన పోస్టును అతను చూశాడు. ఆమె ఆకలిగా లేదని గమనించి అతను ఆమెకు ఇష్టమైన పిజ్జా షాప్ ని వెతకడానికి వెళ్ళాడు. అది ఎప్పటికీ మూసివేయబడిందని తెలియకుండా ఆ ప్రాంతంలోని సందులు చాలా ఇరుకుగా ఉండటంతో కాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయాయి. అతను గొడుగు కూడా తెరవలేకపోయాడు. చివరికి కుండపోత వర్షంలో హోరు గాలిలో 3 గంటల పాటు వెతికాడు. అదృష్టవశాత్తు అతనికి అవ్వ కనిపించింది. ఆమెకు అతని అభ్యర్థనను మన్నించి పిజ్జా తయారు చేసి ఇచ్చింది అవ్వ. తిరిగి వస్తున్నప్పుడు అతను తనను తానే ప్రశ్నించుకున్నాడు, అయినా నేను ఎందుకు ఇలాంటి పని చేశాను? పల్లవికి పరిహారం చెల్లించాలనా లేదా అపరాధ భావంతోనో? తను ఇలా చేయలేదని అతనికైతే ఖచ్చితంగా తెలుసు. కేవలం ఆమెను సంతోషంగా చూడాలని అలా చేశాడు. ఆమె సంతోషకరమైన ముఖాన్ని చూసి చాలా కాలమైంది. ఆ సమయంలో దీపాలు ఆపివేయబడ్డాయి. గది చిమ్మ చీకటిగా మారింది. రాహుల్ పెదవులు పల్లవి చెవిని తాకాయి. అతను సున్నితంగా ఇలా అన్నాడు, తొందరగా నిద్రపో, రేపు మనం కలిసి ఇంటికి వెళ్దాం.
పల్లవి గుండె లై తప్పినట్టు అనిపించింది. బహుశా ఈ రాత్రి పిజ్జాలు మరీ మనసు హత్తుకునేలా ఉన్నందువల్లనేమో అని అనుకుంది. అయితే ఆమె మనసులో ఒక ప్రశ్న మిదిలింది. అతన్ని ఇంకా నమ్మవచ్చా? మరుసటి రోజు వాళ్ళు తొందరగా లేచి కలిసి టిఫిన్ చేశారు. తర్వాత రాహుల్ కొన్ని ఆఫీస్ పనులను చూసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనం తర్వాత పల్లవిని హాస్పిటల్ నుంచి పంపించడానికి వైద్యుడు ఒప్పుకున్నాడు. వాళ్ళు కలిసి ఇంటికి వెళ్తారని అతని మాట మీద పల్లవి పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు. కానీ ఆమె సర్దుకోవడం పూర్తి చేశాక తలుపు తెరుచుకుంది. రాహుల్ లోపలికి వచ్చాడు. అతను ఏమీ మాట్లాడకుండా ఆమె బ్యాగ్ తీసుకుని అలవోకగా ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. రాహుల్ ఏం చేస్తున్నారు? పల్లవి కంగారు పడి గట్టిగా గించుకుంది. నువ్వు ఎక్కువగా నడవకూడదని డాక్టర్ చెప్పారు. రాహుల్ సహజంగా చెప్తూ ఆమెను గట్టిగా చేతులు బిగించాడు. అతన్ని పట్టుకుని సూచిస్తూ ఆమె వైపుకు చూశాడు. హాస్పిటల్ కి చాలా మంది వస్తూ పోతూ ఉన్నారు. పల్లవి సిగ్గుపడి తన తలను అతని గుండెల్లో దాచుకుంది. అతన్ని గట్టిగా కౌగిలించుకోగా తప్పలేదు. అకస్మాత్తుగా ఆమె మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఆమె కంగారుగా అంది, ఆగండి, డాక్టర్ అలా చెప్పారంటే బిడ్డకి ఏమైనా సమస్య అని. రాహుల్ ఒక క్షణం ఆలోచించాడు. తర్వాత అతను చివరకు ఒప్పుకున్నాడు. నిజానికి డాక్టర్ అలా చెప్పలేదు. నాకు నిన్ను ఎత్తుకోవాలి అనిపించింది, అందుకే నేను అలా చెప్పాను. పల్లవి తలెత్తి అతని వైపుకు ఆశ్చర్యంగా చూసింది. రాహుల్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? అతని మాటలు నమ్మటం ఆమెకు కష్టంగా అనిపించింది. ఖచ్చితంగా ఆమె అతని అందమైన ముఖంలో కొద్దిపాటి కంగారునైతే గమనించింది. ఆ క్షణం ఆమె మనసు తేనెలో కరిగినట్టు అనిపించింది. ఎంతో తీయగా వెచ్చగా అనిపించింది. ఆమె అతని వెర్రి ముఖ కవలికలను చూడకూడదనుకుని మళ్ళీ అకస్మాత్తుగా తన తలను అతని గుండెల్లో దాచేసుకుంది పల్లవి. వాళ్ళు కారు ముందు నిలబడే వరకు రాహుల్ పల్లవిని కిందకే దించలేదు. అతను పక్క సీటు తలుపు తెరిచి ఆమెను మళ్ళీ ఎత్తుకుని కూర్చోబెట్టాడు కారులో. అతను ఆమెకు సీట్ బెల్ట్ పెట్టడానికి ముందుకు జరిగినప్పుడు ఆమె అకస్మాత్తుగా రాహుల్ ముందుకు వంగి ఆమె గెడ్డాన్ని పట్టుకుని సున్నితంగా ముద్దు పెట్టాడు. అది నిజంగా చాలా తీయగా సువాసనగా ఉంది. ఆ ముద్దు కొన్ని నిమిషాల పాటు కొనసాగింది. చివరికి వారు పెదవులు విడిపోయేసరికి ఇద్దరికి ఊపిరి ఆడనట్టు ఉన్నారు. పల్లవి ముఖం టమాటో పండులా ఎర్రగా ఉంది. ఆమె అతని కళ్ళల్లోకి చూడటానికి ధైర్యం చేయలేకపోయింది. రాహుల్ తనతో ఏదో చెప్పబోతూ ఉండగా అతని ఫోన్ అకస్మాత్తుగా రింగ్ అయ్యింది. అతను వెంటనే ఇక ఆన్సర్ బటన్ నొక్కాడు రాహుల్. అవతల వైపు నుండి కావ్య గుండెలు పిండేసే ఏడుపు వినిపించింది. రాహుల్, రాహుల్, నన్ను అపహరించారు. వీడియో కాల్లో ముసుగులు ధరించిన ముగ్గురు బలిష్టమైన మనుషులు కనిపించారు. కావ్య నేల మీద మోకాలపై ఉంది. వాళ్ళల్లో ఒకడు ఆమె ముఖాన్ని ఫోన్ వైపుకు తోశాడు. ఆమె ముఖం, మెడ, శరీరం అంతా రక్తంతో తడిచిపోయి ఉంది. అంతేకాక ఆమె పెదవులు పగిలిపోయి కళ్ళు ఎంతగా వాచిపోయాయి అంటే వాటిని తెరిచి ఉంచడానికే కష్టపడుతుంది. ఆమె పూర్తిగా ఓడిపోయిన దానిలా కనిపించింది. బొంగురుపోయిన నీరసమైన గొంతుతో కావ్య వెక్కి వెక్కి ఏడ్చి, రాహుల్, రాహుల్, నన్ను కాపాడు అంటుంది. మరి కొత్త డ్రామా మొదలు పెట్టింది కావ్య. చూద్దాం.